నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కాశీ మజిలీలో విక్రమార్కుడి కథలు చెప్పుకుంటున్నాము. మూడో భాగంలో ఉన్నాము. మరి ఉత్తర దిక్కుకి ఆయన ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టాడు. ఈ బయటికి వచ్చేటప్పుడు బలిచక్రవర్తి ఈయనకి 2 కానుకలు ఇచ్చాడు. అదేమిటంటే రసము, రసాయనము. ఒకటేమో యవ్వనాన్ని పెంచేది, రెండోదేమో బంగారాన్ని తయారు చేసేది. 2 వస్తువులు ఇచ్చారు. ఆల్రెడీ ఆయనకి 2000 సంవత్సరాలు ఉన్నాయి, మళ్ళీ యవ్వనం. సరే, అవి 2 పట్టుకుని బయటకు వచ్చారు. ఆయన గుర్రం కూడా వచ్చింది ఆయన కోసం. సరే, గుర్రం ఎక్కి బయలుదేరుతుంటే ఈయనకు ఒక బ్రాహ్మణ కుటుంబం ఎదురుపడింది. తండ్రి, కూతురు, కొడుకు. ఆయన చాలా పెద్దవాడు, శతాధిక వృద్ధు, 60-100 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి. సరే, ఎవరు ఏమిటి అని కనుక్కున్నాడు. ఆయన చెప్పాడు, ఇక్కడ సమీప గ్రామమేనా ఆయన మాది, పిల్ల పెళ్లి చేయలేదు, మాకు 7 కుమారులు, ఆడపిల్ల అంటే చాలా ఇష్టం, మేము ఎప్పుడు ఆడపిల్ల కావాలని కోరుకుంటూనే ఉండేవాళ్ళం. అయితే మా ఊరి గ్రామదేవతకి నమస్కారం చేసి నేను నా భార్య ఒక్క ఆడపిల్లని ఇవ్వమని అడిగితే చాలా వృద్ధాప్యం వచ్చాక మాకు ఒక కుమార్తె కలిగింది. అప్పుడు ఆవిడకి ఏం చెప్పారట గ్రామదేవతకి, నీ పేరే పెట్టుకుని నిలువెత్తు బంగారం పెట్టి కన్యాదానం చేస్తాము అని దండం పెట్టుకున్నారట. నిలువెత్తు బంగారం పెట్టాలి ఆ పిల్లకి, అది ఎంత ఉందో అంత బంగారం ఆ పిల్లకి పెట్టి కన్యాదానంట. ఏం మొక్కో చూడిది, మొక్కుకున్నాము, మాకు ఆడపిల్ల పుట్టింది, గ్రామదేవత పేరే పెట్టుకున్నాము, మా 7 అబ్బాయిలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఈ పిల్ల చిన్నపిల్ల, ఇది ఒక 16-18 ఏళ్ళది. ఈ పిల్లకి పెళ్లి చేయడానికి మా దగ్గర చిన్న మెత్తు బంగారం కూడా లేదు, నేనేమో వృద్ధుండైపోయాను. మరి ఏవైనా గ్రామాల రాజుల దగ్గరికి వెళ్ళి ధనాన్ని లేదా బంగారాన్ని అర్థించి వివాహం చేసే ప్రయత్నం చేద్దామని బయలుదేరామన్నాడు. అనేసరికల్లా ఈయనకి విక్రమార్కుడికి చాలా సంతోషం కలిగింది. తప్పకుండా నా దగ్గర 2 సాధనాలు ఉన్నాయి, ఒకటి రసము, రెండోది రసాయనము. ఒకటి యవనాన్ని ఇస్తుంది, రెండోది రసాయనంతో ఏ లోహాన్నైనా బంగారంగా చేసుకోవచ్చు, మీకేం కావాలంటే అది తీసుకోండి అన్నాడు. అనేసరికల్లా ముసలాయనకి వెంటనే అనిపించింది, ఆయన ఈ వృద్ధాప్యంతో పడలేకపోతున్నాను, నా కంటి చూపు అందు, పళ్ళు రాలిపోయినాయి, నడవలేను, ముదివొగ్గునైపోయాను, ఆ రసం ఏదో ఇవ్వు, నేను చక్కగా ఆరోగ్యంగా అయిపోయి పిల్లకి బంగారం సంపాదించి పెళ్లి చేసుకుంటా అంటే కొడుకు తిట్టాడు, నీ పని లేదా, మేము 7 కుమారులు ఉండగా 80 పడి దాటాక నువ్వు ఒక కూతుర్ని కన్నావు, మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ల యువకుడు అయిపోతే మళ్ళీ సంతానాన్ని కానీ వాళ్ళని మా నెత్తి మీద పడేస్తావు, కాబట్టి అది వద్దు, లేక కలిగింది పిల్ల, అమ్మవారి ఆజ్ఞ చొప్పున కుమార్తె కలిగింది, దానికి ఎట్లా పెళ్లి చేస్తానని నువ్వు మొక్కుకున్నావో అట్లా చేద్దాం, ఆ రసాయనం ఏదో ఇవ్వండి, దాన్ని మేము అదే రసాయనం అంటే ఆయనది రసం ఇవ్వండి, రససిద్ధి అంటారు, బంగారం చేసుకునే విద్య, ఆ బంగారం చేసుకుని పిల్ల పెళ్లి చేసి పిల్లని చేస్తాం అనేసరికి తండ్రి కొడుకు వాదించుకున్నారు. విక్రమార్కుడు నవ్వుతూ నిలబడ్డాడు. చాలాసేపు బాధం జరిగింది. పిల్లంది, అన్నయ్య ఏమనద్దు, నా కోసం ఏమీ కోరద్దు మీరెవరిని, నాన్నకేం కావాలో అది చేయించు, ఆయనే నా పెళ్లి చేస్తాడు, ఈయన ఏమిటారు నారు పోసిన వాడు నీరు పోయిడా, నన్ను కానీ ఎంత దాన్ని చేశాడు, పెళ్లి బాధ్యత కూడా నాన్నదే, ఆయనకి ఏం కావాలో అది తీసుకో నువ్వు అన్నది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు విక్రమార్కుడితో, చూశారండి, చిన్నపిల్లైనా మా అమ్మాయి, మా చెల్లాయి మా నాన్న గురించి ఆలోచిస్తుంది, మా నాన్న తన గురించి ఆలోచిస్తున్నాడు, మా బాబు ఇంత ఆత్మబలం కలిగిన పిల్ల ఎక్కడైనా ఉంటుందా, అదేదో ఇచ్చి ఆ రసం ఈ పిల్లకి పెళ్ళయ్యే మార్గం చూడండి అనేసరికల్లా విక్రమార్కుడు నవ్వాడు. నిజానికి నా దగ్గర 2 వస్తువులని, నాకు వీటితో ఉపయోగం లేదు, మీకు 2 కావాలి, మీ నాన్నకి యవనం కావాలి, మీ చెల్లికి పెళ్లి కావాలి, 2 పుచ్చుకోండి అని 2 ఎత్తి వాళ్ళ చేతిలో పెట్టాడు. ఈయన అలాంటి వాడు, అదే కదా, తీసుకెళ్ళండి, ఆయనకి ఆరోగ్యము వస్తుంది, అమ్మాయికి వివాహము అవుతుంది, లక్షణంగా వెళ్ళండి అన్నాడు. అవి 2 పుచ్చుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన బయలుదేరాడు. బయలుదేరేసరికల్లా ఏమైంది, ఒక నది వచ్చింది దారిలో. ఆ నదిలో పసుపచ్చ బట్టలతో ఉన్నవాడొకడు నీటిలో కొట్టుకుపోతున్నాడు. ఈయన గబగబా గుర్రాన్ని వదిలిపెట్టేసి నీటిలోకి దిగి వాడిని లాక్కొచ్చాడు. లాక్కొస్తే వాడికి ఎంత చక్కగా ఉన్నాడో కుర్రాడు, అటు ఇటుగా చూస్తే పెళ్లి బట్టలతో ఉన్నట్టే కనపడుతున్నాడు. ఆశ్చర్యపోయాడు, ఏమిటో ఈ అలంకారం, ఈ పెళ్లి బట్టలు, వీటితోటి నీటిలో ఎట్టబడ్డావు నువ్వు అనేసరికి ఇతను ఏం చెప్పాడంటే, మాది పాట్లీపుత్రం అండి, నా విద్యాభ్యాసం అది అయిపోయాక కేసట్టుడు, అబ్బాయి పేరు కేసట్టుడు, విద్యాభ్యాసం అయిపోయాక
పెళ్లి సంబంధం వెతుక్కుంటూ నేను ఊళ్ళ మీదకి వచ్చాను. ఒకనాడు ఇట్లాగే ఒక నదీ తీరంలో ఒక ముసలాయన కనపడ్డాడు. ఆయన నన్ను చూసి చాలా సంతోషించి, అబ్బాయి నువ్వెంత అందగాడివో, నా కొడుకంత కురూపి, ఎక్కడ సంబంధాలు కుదరటం లేదు, పిల్లాన్ని చూపించకుండానే ఒక సంబంధం కుదుర్చుకున్నాము. ఈ ఈ ఈ ఊరి వాళ్ళే, ఆ చెరువే పక్కన ఉందో నది పక్కన ఉన్న ఊరిదే సంబంధము. మరి ఒక్క పని చేయి, నువ్వు కూడా వివాహం చేసుకునేందుకు నీకు వలసిన డబ్బు, నువ్వు ఊరెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తా. నువ్వు మా పిల్లాడి బదులు ఆ రత్నమాలని ఇప్పుడు మేము కుదిర్చిన పెళ్లి కూతుర్ని పెళ్లి చేసేసుకో. తర్వాత మా కోడల్ని మాకు అప్పచెప్పు. పెళ్లి పీటల మీద నువ్వే కనపడతావు. వివాహం అయిపోయిన తర్వాత మా ఇల్లు చేరాక కాపురం అది మా అబ్బాయి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని ఆ పిల్లని మాకు అప్పచెప్తే చాలు. మేము చాలా ధనవంతులమే కానీ పిల్లవాడు కురూపి కావటంతో మా అబ్బాయికి వివాహం అవటం లేదు అని నన్ను పరిపరి విధాలుగా ప్రార్థించి ఒప్పించాడు. తండ్రి వయసు ఆయన చేతులు కాళ్ళు గడ్డము పుచ్చుకుని బతిమలాడుతుంటే, సరే ఇది కూడా బాగానే ఉంది, ఆయన ఏదో కొంత ధనం కూడా ఇస్తానంటున్నాడు, నా వివాహానికి కూడా అడ్డంకి ఉండదని నేను సరేనన్నా. అన్న తర్వాత పెళ్లి వాళ్ళతో పాటు తరలి ఊళ్ళోకి వెళ్ళిపోయా. పెళ్లి వాళ్ళతో పాటు వెళ్ళాక ఆ ఊరి ఆడపిల్లి వాళ్ళంతా చక్కగా నా రూపము చదువు అది విని చాలా సంతోషించారు. రూపం చూసి చాలా ఆనందించారు. సరే మధ్యాహ్నానికి పెళ్ళి అన్నారు. పెళ్లి కొడుకుని చేశారు. ఆ కుర్రవాడు అసలు కనపడలేదు. ఆ బ్రాహ్మణ కుర్రాడు వివాహం చేసేశారు. వివాహం అయ్యాక ఏమైంది, సరే మేము ఈ వివాహం నాటి సాయంకాలము ఇంకా వివాహం అవడానికే పెళ్లి కొడుకుని చేశాక తెల్లవారాక పెళ్ళి. నేను అందరూ నిద్రలో ఉన్నారు కొంతమంది. తెల్లవారుజామున ఎప్పుడో పెళ్ళి. నేను కొంచెం కాస్త లఘుశంక తీర్చుకుందామని ఆ పెళ్లి వాళ్ళ ఇంటికి ఆనుకుని ఉన్న చెరువు వైపుకి వెళ్ళా. చెరువు దగ్గర ఏదో సందడి కనపడుతుందని కొద్దిగా అట్లా చెట్లల్లోకి వెళ్ళేసరికల్లా ఆ చెట్టు మీద నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు అతని సమయం రోజులో కాసేపే దిగుతాడు. నా కర్మగాలి నేను వెళ్ళిన సమయానికి వాడు దిగాడు. నన్ను మింగేస్తానన్నాడు. నేనేమో ఈ బ్రాహ్మణ కుటుంబానికి మాటిచ్చాను, బాబాబు పెళ్ళైపో, నువ్వు పెళ్ళైపోయాక మీకు వచ్చి దొరికిపోతాను, ఇప్పుడు నన్ను వదిలేసేయి అని బతిమలాడాను. అతను సరేనని ఒప్పుకున్నాడు. 5 రోజుల తర్వాత పెళ్ళి 5 రోజులు హడావిడి ఉంటుందిగా, అయ్యాక నేను మళ్ళీ వచ్చేటట్టు బ్రహ్మరాక్షసుడు ఒప్పుకున్నాడు. సరే నేనేం చేశాను, వెనక్కి వెళ్ళిపోయాను. తెల్లవారాక పెళ్ళయింది. పెళ్లి వాళ్ళు చాలా సంతోషించారు. ఊళ్ళి వాళ్ళంతా సంతోషించారు. రోజు సదస్యం నాకబలి ఇవన్నీ వరుసగా అవుతాయిగా. 5 రోజుల కార్యక్రమాలు అయినాయి. 5వ రోజు రాత్రి సమాగమం అని చెప్పి మంచి శుభకార్యానికి ముహూర్తం పెట్టారు. మేము ఇద్దరం గదిలోకి ప్రవేశపెట్టబడ్డాం. హోమాలు అవి పూజలు అన్నీ అయినాయి. అందరూ వెళ్ళిపోయారు. పెళ్లి కుమార్తెను వదిలిపెట్టారు. ఆ అమ్మాయి చక్కగా వీణ వాయించింది. సంగీతం అన్నీ విన్నా తర్వాత నిద్ర వస్తోందని పడుకున్నాను. నేను పడుకుంటే ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఆ పిల్ల కూడా పడుకుని నిద్రపోయింది. పొద్దునుంచి మరి పెళ్లికి బోళ్ళంత పాట పడిందిగా. అమ్మాయి నిద్రపోగానే నేను ఇంకా బ్రహ్మరాక్షసుడి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరి బయటకు వచ్చేసాను. చెరువు వైపుకి వెళ్తుంటే నా వెనకాలే ఆ పెళ్లి కూతురు కూడా నక్కి నా వెనకాల వచ్చేసింది. నేను ఆ బ్రహ్మరాక్షసుడు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టేసరికల్లా రాక్షసుడు దిగాడు. దిగి ఆహాహా నువ్వు ఎంత సచ్చీలుడు పోయి ఇట్లా చెప్పిన మాట చెప్పినట్టుగా విన్నావే, నువ్వు ఎంత బాగా వచ్చావు అని నన్ను బాగా మెచ్చుకున్నాడు. అనేసరికల్లా ఈ లోపల ఇంతలో అమ్మాయిలు వెనకాల నుంచి వచ్చి నా భర్తను వదిలిపెట్టు అని బతిమలాడింది. అయితే బ్రహ్మరాక్షసుడు అన్నాడు, అమ్మాయి నువ్వు చాలా ఉత్తమరాల్లాగా ఉన్నావు, పాపం నీ భర్తను నేను తీసేసుకుంటున్నాను కదా, నీకు ఏదైనా ఒక వరం ఇస్తాను అంటే, సరే ఏం వరం ఇస్తావు, నీ మాట ఎవరు కాదంటే వాళ్ళ తలకాయ పగిలేలాగా వరం ఇస్తానన్నాడు బ్రహ్మరాక్షసుడు. అమ్మాయి సరేనని ఒప్పుకుంది. దండం పెట్టింది. దండం పెట్టాక మళ్ళీ అతను నన్ను ఇట్లా దగ్గరికి తీసుకుని మింగుతానన్నాడు. ఈ రత్నమాల వెనకాల వచ్చింది కదా, నా భర్తను విడిచిపెట్టు అంటే, నీకు వరం ఇచ్చా ఒకటి, వీడు నా ఆహారం 5 రోజుల క్రితం కనపడ్డాడు, 5 రోజుల నుంచి తినకుండా కూర్చున్నా, నా ఆహారానికి నాకు అడ్డం రావడానికి వీల్లేదు, నీకు వరం ఇచ్చేసా కదా, నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నాడు. కానీ రత్నమాల దండం పెట్టి నుంచుంది. రాక్షసుడు అమాంతం నన్ను మింగబోయాడు. ఆమె వద్దు అంటూనే ఉంది. ఆ రాక్షసుడు తలకాయ కాస్త పగిలిపోయింది. అమ్మాయి వాడిచ్చిన వారంతో వాడి తల పేలిపోయింది. ఆ రత్నమాల ఎంతో సంతోషించి మళ్ళీ నన్ను చేతులు పుచ్చుకుని ఈ రాక్షసుడి కథ అంతా నా దగ్గర తెలుసుకుని నన్ను గదిలోకి తీసుకుపోయింది. మళ్ళీ తీసుకుపోయాక ఆమె అంది, మన ఇద్దరం భార్యాభర్తలం, ఈరోజు మనం సమాగమం కోసం పెట్టిన ముహూర్తం అంటే, ఇప్పుడు ఈ అమ్మాయిని నేను ఏదైనా చేస్తే కుదరదు,
ఆ బ్రాహ్మడికి అప్పచెప్పాలి. నేను చచ్చిపోతానేమో, చచ్చినట్టు దొరికిపోతుంది అనుకున్నా. నేనేమో చావలేదు, రాక్షసుడు చచ్చిపోయాడు, నేను మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయా. అందుకని ఏం చెప్పాను అమ్మాయికి, అబ్బాయి ముహూర్తం దాటిపోయింది, అర్ధరాత్రి దాటింది, ఇది మంచి సమయం కాదు, మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకుందాము అని అమ్మాయికి నచ్చజెప్పి అమ్మాయిని పడుకోబెట్టి నా దారిని నేను నిద్రపోయాను. తెల్లవారాక ఈ బ్రాహ్మడి కుటుంబము ఇక్కడ అన్ని అప్పగింతలు అవి పూర్తి చేసుకుని పడవలో వాళ్ళ ఊరు బయలుదేరారు. పడవ ఎక్కాం. ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ పడవ ఎక్కాక ఒక చిన్న పడవలోకి నన్ను ప్రవేశపెట్టారు. ఈ పడవలోకి వాళ్ళు ఆ అమ్మాయిని నాతోటి ఉంచల. వాళ్ళ పడవలో, పెద్ద పడవలో అమ్మాయింది, ఈ చిన్న పడవలో నన్ను కూర్చోబెట్టారు. నేను నాకు కాస్త మాగన్నుగా నిద్రపడుతుండగా ఈ పెద్ద పడవ నుంచి చిన్న పడవని వేరు చేసేసి తోసేశారు నదిలోకి. ఆ నదిలోకి వెళ్ళిన ఈ పడవ ఎట్లా చిల్లుబడిందో వాళ్లే చిల్లు కొట్టుంటారు బహుశా. ఆ పడవ కాస్త మునిగిపోయింది. నేను నీళ్లలో కొట్టుకుపోయాను. ఏదో కాస్త ఓపుకున్నప్పుడు ఇదేను, నాకు నిద్ర లేదు. ఈ 5-6 రోజులుగా ఈ పెళ్లి వ్యవహారంతో ఓపిక లేదు. ఆ నీటిలో పెళ్లి బట్టలతోటే ఉన్నాడు కదా, మరి అప్పుడే అప్పగింతలు చేయించి తీసుకెళ్లారు. అవును, అందుకని ఈ పచ్చటి బట్టలతోటే నీకు దొరికాను స్వామి అన్నాడు. విక్రమార్కుడు ఆశ్చర్యపోయి, బ్రాహ్మడికి ఇచ్చిన మాట, వైష్ణవుడికి ఇచ్చిన మాట లెక్క కాదు. అగ్నిసాక్షిగా నీకు ఒక పిల్లతో పెళ్ళైతే ఆ పిల్ల నీది. నువ్వు వెళ్ళు, ఆ గ్రామాధికారులకు చెప్పు ఏ సంగతి. అంతగా అవసరమైతే నేను వస్తాను. ఆ పిల్లని రత్నమాలని ఇంకొకరు తీసుకెళ్ళటానికి వీల్లేదు. ఆమె 100% నీకు భార్యగా ఉండాల్సిందే. కావాలంటే నేను వచ్చి మాట్లాడతాను అని నచ్చజెప్పాడు. ఈ కేసట్టుడు సరేనని గ్రామం వైపుకి బయలుదేరాడు. అయితే ఈ కేసట్టుడు ఏమన్నాడు, అసలు ఆ గ్రామానికి దారి కూడా తెలియదండి నాకు, నేనేదో ఇది ఎక్కడికి వచ్చానో కూడా తెలియటం లేదు, నన్ను మీరే తీసుకెళ్ళాలి అని చెప్తున్నాడు. గ్రామానికి వెళ్ళాలంటే వెళ్ళాలి ఎట్టాగోట. ఇంతలో ఏమైంది, ఆకాశంలో నుంచి ఏవో కేకలు వినపడ్డాయి. ఎవడో ఒకడు ఢామ్ అని నీళ్ళల్లో పడ్డాడు. మళ్ళీ ఈయన విక్రమార్కుడు గబగబా వెళ్ళి ఆ నీటిలో పడ్డవాడిని బయటికి ఎత్తుకొచ్చాడు. ఎవరివిరా నువ్వు, ఏమిట్రా నాయనా నువ్వు అంటే, కాదండి నేను ఇక్కడే, మాకు చక్రవేణిపురం అని మాది, నాకు మా ధనవంతులం బాగా, నేను నదీ తీరానికి విహారానికి వచ్చి ఒక నదిలో జారి పడిపోయాను. ఆ నదిలో పడిపోతే కొట్టుకుపోయి ఎక్కడికో చేరాను. ఆ చేరిన చోట ఒక పెద్ద చండికాలయం ఉంది. ఆ ఆలయంలో నిద్రపోయాను. తెల్లవారుజామున బోళ్ళంతమంది యోగిని గణం వచ్చి అమ్మవారిని సేవించారు చండికాలయంలో. సరే వాళ్ళంతా నన్ను చూసి బాగా అరిచి కేకలు పెట్టారు, నేను మానవుండని. నేను చెప్పాను ఇట్లా పడిపోయాను, నన్ను రక్షించండి అంటే సరే రక్షిస్తామన్నారు. వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఏం చేశారు, పక్కనే ఉన్నటువంటి ఒక ఊరి గ్రామంలో ఒక ధనవంతుల ఇంట్లో పెళ్ళి అవుతుంటే అక్కడ విడిచిపెట్టారు. మేము వేరే చోటకు వెళ్తున్నాం, తిరిగి వచ్చేటప్పుడు నిన్ను తీసుకెళ్తామన్నారు. నేను పోయి ఆ ధనవంతుల పెళ్లి వివాహ ముహూర్తం వ్యవహారంలో ఆడ కూర్చుని కూర్చుంటే ఇంతలో ఏమైంది, ఆ పెళ్లి కూతురు పేరు సుమన. పెళ్లి జరుగుతుండగా పెళ్లి కొడుకుకి ఏదో సమస్య వచ్చి అబ్బాయి రాలేదు. దాంతో ఆ పెళ్లి కూతురు తండ్రి, ఆ సుమన తండ్రి, వాడు సమయానికి వాళ్ళు రాలేదు కాబట్టి నేను ఈ పెళ్లి ఆపను అని చెప్పి ఆ పెళ్లి పందిట్లో బాగా అందరి మొహాలు పరకాయించి చూసి, నేను యువకుడిగా ఉన్నానని బ్రాహ్మణుడని తెలుసుకుని నీకు పెళ్ళయిందా అని అడిగాడు. పెళ్లి కాలేదంటే పట్టు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని ఆ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేసేసాడు. పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్ళయిన తర్వాత ఆ యోగిని గణం మళ్ళీ వచ్చారు. వాళ్ళేమో నన్ను ఎత్తుకుని బయలుదేరారు, తీసుకెళ్తున్నారు ఇట్లా గాల్లో. వాళ్ళ చేతులు ఇచ్చి పట్టుదారి నేను నీటిలో పడిపోయానండి అని అన్నాడు. పడిపోయాను, కింద పడంగానే మీరు నన్ను రక్షించారు. నాకు మొదట ఈత రాదు, ఇప్పుడు ఈత రాలేదు. అనుకోకుండా నాకు వివాహం కూడా అయింది ఆ గ్రామంలో అనేసరికల్లా ఆ కేసటుడు, ఇది రెండో పడి ధర్మకుడు ఏమో ఈ అబ్బాయి పేరు, వేణకుడు అలాంటి పేరు, ఆ కుర్రాన్ని కూడా బయటికి తీశాక ఈ సమీప గ్రామంలో ఎవరైనా ఉన్నారేమో చూద్దామని అక్కడికి తీసుకుపోయారు. ఈ 2 కుర్రాళ్ళు, ఇద్దరికీ పెళ్ళిళ్ళైనాయి. ఒకటిది అదో దొంగ పెళ్ళి, ఇంకోటిది ఇంకేదో సడన్ పెళ్ళి. విక్రమార్కుడు ఆ గ్రామంలోకి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా గ్రామం అంతా మంచి సందడిగా ఉండేసరికల్లా ఎవరండి ఏమిటి అంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఉత్తర దిక్కుగా ప్రయాణం అయ్యి వెళ్తున్నాము, ఏదో పని మీద వెళ్తున్నాను అన్నాడు. ఆ గ్రామ పండితులు 2-3 చెప్పారు, అబ్బో మా యజమానికి చాలా ప్రీతండి, ఈ మన అతిథులంటే చాలా ఇష్టం ఆయనకి, వాళ్ళ అమ్మాయికి వివాహం చేస్తున్నారు, రండి ఇట్లా అనుకోకుండా వచ్చిన అతిథి అభ్యాగతుల్ని చాలా బాగా ఆదరిస్తారు అని ఊళ్ళో లోపలికి తీసుకుపోయారు. అదొక బ్రాహ్మణ అగ్రహారం, మంచి సందడిగా పెళ్ళవుతోంది.
ఒక 2-3 కూర్చున్నారు పెద్దవాళ్ళు. ఇంకేం చెప్పారంటే, ఈ బ్రాహ్మణుడికి ఇది వరకు ఏం లేదండి, ఆయనకి లేక ఒక కూతురు పుట్టింది, ఆ పిల్లకి నిలువెత్తు ధనం పోసి పెళ్లి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు, అమ్మవారి ఎదురుకాడ చేయలేకపోయాడు. అయితే ఈయన విక్రమార్కుడిని అర్థించడానికి బయలుదేరి వెళ్తుంటే ఎవరో ఒక దారిన పోయే బాటసారి ఒక ఆయన ఈయనకి బ్రహ్మాండమైన వరాలు ఇచ్చాడు. ఆ ఇచ్చిన 2 వరాలతో ఆయన ఇప్పుడు 30 ఏళ్ల వాడైపోయాడు. పిల్లకేమో నిలువెత్తు బంగారం పోసి పెళ్లి చేస్తున్నారు. ఇదిగోండి ఈ 30 ఏళ్ల యువకుడే ఈ పిల్ల తండ్రి అని, ఏమయ్యా ఇట్రండి, వీళ్ళెవరో పరాయి దేశస్తులు ఈ ప్రాంతానికి వచ్చారని తీసుకొచ్చాడు. ఆయన చూడంగానే ఎగిరి గంతేసి గబగబా దగ్గరకు వచ్చాడు. మహానుభావ, నువ్వే మాకు రసము రసాయనము ఇచ్చేవు, ఆ రసంతో మా పిల్ల పెళ్లి చేస్తున్నావు, రసాయనంతో నేను ఇట్లా ఆరోగ్యంగా అయిపోయాను, నీ అంతటి వాడివి నువ్వే, నీ వల్లే మా పిల్ల పెళ్ళవుతోంది అన్నాడు. మొత్తం జనమంతా చేరిపోయారు. విక్రమార్కుడికి ఇక్కడ గుర్తింపబడ్డం ఇష్టం లేదు. ముందు నుంచి కూడా ఎక్కడా తన పేరు చెప్పల, ఒక బలిచక్రవర్తి దగ్గర మాత్రమే చెప్పుకున్నాడు. నేను ఇవ్వటం ఏంటండి, మీకు ఎవరిచ్చారంటే, అయ్యో కాదని కొడుకుని కూతుర్ని కేకేసుకొచ్చాడు ఆయన. మిగిలిన వాళ్ళంతా అబ్బో అంత దానపరుడు అయితే మాకు కూడా దానం చేయొచ్చు కదా అంటున్నారు. ఈయనన్నాడు, మీరెవరో నాకు తెలియదు, నేను మీకేమీ దానం చేయలేదు, అసలు ఈ గ్రామంలో ఉండే ఉద్దేశం లేదు, నాకు వేరే ప్రయాణం ఉందని ఆ గ్రామాన్ని విడిచిపెట్టి తన గుర్రం ఎక్కి బయటకు వచ్చేసాడు. ఎక్కడ నిలబడకూడదు, ఇక్కడ తను విక్రమార్కుడని గుర్తింపు పొందాడంటే తను వెళ్లాల్సిన ప్రోగ్రాము ఆగిపోతుంది. అందుకని ఇక అక్కడ వాళ్ళకి ఏ సమాధానము చెప్పకుండా ఆ యువకులు ఇద్దరిని ఇక్కడే దిగవిడిచి, వీళ్ళ ద్వారా మీరు కబుర్లు కనుక్కోండి, మీ పెళ్ళిళ్ళ తాలూకు వివరాలన్నీ అని చెప్పేసి తను ఒక్కడే ఆ ఊరు నుంచి బయటకు వచ్చేసాడు. ఇట్లా బయటకు వచ్చిన విక్రమార్కుడు తను వెళ్ళదలుచుకున్న సువర్ణ స్తంభం ఉన్న చోటకి ఎలా వెళ్ళాడు, అక్కడ ఏం చేశాడో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా అండి. నమస్కారం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.